యుద్ధం మొదలైంది ఇరాన్లో ఖమేనీల కథ ముగించడానికి. యుద్ధం కొనసాగుతుంది ఇరాన్ అణులక్ష్యాన్ని చేరుకోకుండా చేయడానికి. కానీ ఈ యుద్ధం ఆరంభమైన దగ్గర నుంచి హర్ముజు చుట్టే తిరిగింది. ఇరాన్లో పాలన మారలేదు, ఆ దేశ అణులక్ష్యమూ ఆగలేదు. హర్ముజ్ను లాక్ చేసి యుఎస్ తోటి ఓ రేంజ్లో ఆడుకుంది ఇరాన్. అందుకే ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హర్ముజ్ సంగతి పక్కన పెట్టి వీళ్ళంతో త్వరగా యుద్ధాన్ని ముగించేద్దాం అనే సంకేతాలు ఇస్తున్నాడు. ఇంతకు హర్ముజ్ కేరాఫ్గా అసలేం జరుగుతుంది? కీలక సంధిని పక్కన పెట్టి యుద్ధం ముగించే దిశగా డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? ఇరాన్తో యుద్ధంలో తమ పరిస్థితి తలకిందులయ్యేలా ఉందని ట్రంప్ ఎందుకన్నాడు? ఈ యుద్ధ పరిణామంతో యుద్ధం ఎలాంటి మలుపు తిరగబోతోంది? వాచ్ దిస్. ఊహించని మలుపులు తిరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం. హార్ముజ్ని లైట్ తీసుకున్న ట్రంప్ ఎండ్ కార్డు దిశగా సంకేతం. కీలక జలసంధి విషయంలో ట్రంప్ యూటర్న్ సీక్రెట్స్ ఏంటి? Well, I'm disappointed in NATO that we spend trillions of dollars on NATO. Think of it, trillions over the years, many trillions of dollars. It's one of the reasons we have deficits and we help other countries. And when they don't help us, I mean, it's certainly something that we should think about. I don't need Congress for that decision, as you probably know. I can make that decision myself. I'd work with some very smart people. And I'd always deal with Congress anyway, but I don't need Congress for that decision. ఇటీవల హార్ముజ్ జలసంధిని రక్షించేందుకు తమకు మద్దతునివ్వాలని మిత్రదేశాలను కోరి భంగపడ్డ ట్రంప్ చేసిన ప్రకటనే ఇది. మిత్రదేశాల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేటో కూటమి సహా ఇతర మిత్రపక్షాల గురించి మాట్లాడుతూ తమకు ఎవరి సాయమూ అవసరం లేదని తేల్చి చెప్పాడు. నిజానికి మాకు ఎవరి సాయం అవసరం లేదు. యూరప్ రక్షణ కోసం అమెరికా $100 బిలియన్ల ఖర్చు చేస్తోంది. ఉక్రెయిన్ కోసం 10 లక్షల కోట్లు కుమ్మరిస్తోంది. కానీ మాకు అవసరమైనప్పుడు కనీసం 2 మైన్ స్వీపర్ ఓడల్ని పంపడానికి కూడా నేటో దేశాలకు మనస్సు రావడం లేదని మండిపడ్డాడు. నేటో దేశాల వైఖరి పట్ల అసహనంతో ఉన్న ట్రంప్ ఆ కూటమి నుంచి అమెరికా తప్పుకునే అంశాన్ని పరిశీలించొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీని గురించి కాంగ్రెస్ తో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకోగలను. ప్రస్తుతం నా మనస్సులో ఏమీ లేదు, కానీ ప్రస్తుత పరిస్థితులు నాకు అస్సలు నచ్చడం లేదని పేర్కొన్నాడు. ఆ తర్వాత కూడా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో సుదీర్ఘ ప్రకటన విడుదల చేశాడు. హార్ముజ్ విషయంలో అమెరికా సింగిల్ గా యాక్షన్లకు దిగుతుందని తేల్చి చెప్పాడు. తాజాగా అదే ట్రంప్ మరో కీలక ప్రకటన చేశాడు. హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఖర్గు ద్వీపంతో పాటు ఇరాన్లోని విద్యుత్ మౌలిక సదుపాయాలపై భారీ దాడులు చేసి సర్వనాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ తన సన్నిహితులకు మాత్రం మరో వర్షం చెప్పాడు. హార్ముజ్ జలసంధిని తెరిపించాలని పట్టుబడితే మొత్తం ఇరాన్ యుద్ధంలో తమ పరిస్థితి తలకిందులయ్యేలా ఉందని, అందుకే హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండానే వచ్చే వారం ఈ యుద్ధం ముగించే విషయం ఆలోచిస్తున్నట్లు ట్రంప్ తన సన్నిహితులతో చెప్పినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం రాసింది. హార్ముజ్ జలమార్గాన్ని పూర్తిగా తిరిగి తెరవడానికి చేపట్టే సంక్లిష్టమైన ఆపరేషన్ ట్రంప్ కోరుకుంటున్న 6 వారాల కాల పరిమితిని మించి యుద్ధాన్ని పొడిగించగలదని ట్రంప్ ఆయన సహాయకులు అంచనా వేసినట్లు ఆ కథనం పేర్కొంది. కాబట్టి శత్రుత్వాన్ని తగ్గించి దౌత్యంపైనే మరింత ఎక్కువగా ఆధారపడడానికి ముందు ఇరాన్ నేవీని బలహీనపరచడం, దాని క్షిపణి నిల్వలు తగ్గించడం, దాని రక్షణ పరిశ్రమ, అణు సామర్థ్యాలను పరిమితం చేయడం వంటి ప్రధాన సైనిక లక్ష్యాలను సాధించడంపై ట్రంప్ ఫోకస్ పెట్టారని వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది. మరోవైపు ప్రస్తుత దశ సైనిక లక్ష్యాలు వారాలలో పూర్తి కావచ్చని, ఆ తర్వాత జలసంధిని తిరిగి తెరవాలా లేదా దేశాల కూటమి నౌకాయాన స్వేచ్ఛను కల్పించాలనేది ఇరాన్ నిర్ణయించుకోవలసి ఉంటుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తేల్చేశారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక బహుశా మనం ఖర్గును తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చని ట్రంప్ చెప్పినట్లు తెలిపింది. అయితే ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయలేకపోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే టెహ్రాన్ పరిమిత ఎగుమతుల్ని కొనసాగించడానికి ఇతర మార్గాలు కనుగొనవచ్చని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే హార్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవకపోయినా యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ భావిస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. ఈ సమాచారం ప్రపంచ దేశాలకు కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. యుద్ధం ప్రారంభంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమవుతున్నాయి. 4 వారాల్లో యుద్ధం ముగుస్తుందని ట్రంప్ అప్పట్లో విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే ఇరాన్ ప్రతీకార దాడులతో యుద్ధం 5 వారాలు పూర్తయింది. ఇప్పుడు పరిస్థితుల్ని విశ్లేషించిన ట్రంప్ హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం చాలా క్లిష్టమైన ప్రక్రియగా మారిందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
నిజానికి హార్ముజ్ విషయంలో ఇరాన్ అనుసరించిన వ్యూహాలే ట్రంప్ను చిక్కుల్లో పడేసినట్టు కనిపిస్తోంది. ఈ కీలక జలసంధి విషయంలో ఇరాన్ చాలా తెలివిగా వ్యవహరించింది. భారత్, చైనా వంటి ముఖ్యమైన మిత్ర దేశాలు మినహా ఇతర దేశాల నౌకల్ని హార్ముజ్ నుంచి వెళ్లడానికి అనుమతినివ్వబోమని తేల్చి చెప్పేసింది. చెప్పడమే కాదు, తన మాటను లెక్క చేయని దేశాల నౌకలపై దాడులు సైతం చేసింది. మిత్రదేశమే అయినా సమాచారం లేకుండా హార్ముజ్ దాటిన పాక్ నౌకను తిరిగి వెనక్కి రప్పించింది. అమెరికా, యూరోపియన్ దేశాల నౌకల్ని ఒక్క ఇంచి కూడా ముందుకు కదలనివ్వలేదు. ఫలితంగా ట్రంప్ సర్కార్పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే మిత్రదేశాలు హార్ముజ్ జలసంధి రక్షణకు యుద్ధ నౌకల్ని పంపించాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడు. కానీ ట్రంప్ ప్రతిపాదనను ఆ దేశాలు పట్టించుకోలేదు. బ్రిటన్ వంటి దేశాలు ముందుకొచ్చినా పరిమితంగానే వ్యవహరిస్తున్నాయి. ఇరాన్పై ప్రత్యక్ష దాడులకు సాహసం చేయడం లేదు. ఈ క్రమంలోనే ట్రంప్ సర్కార్ హార్ముజ్ విషయంలో వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ హార్ముజ్ విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. హార్ముజ్లో టోల్ వసూలుకు ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఆమోదముద్ర వేసింది. దీంతో అధికారికంగా ఇరాన్ ఆ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇక నుంచి టోల్ వసూలు చేయనుంది. ఈ మేరకు హార్ముజ్ మేనేజ్మెంట్ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో చమురు ట్యాంకర్ పై మన కరెన్సీలో గరిష్టంగా 18.90 కోట్లు వసూలు చేయనున్నారు. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా IRIB తెలిపింది. ఇందులో జలమార్గాన్ని పరిరక్షించే భద్రతా ఏర్పాట్లు, సముద్రయాన భద్రతను నిర్ధారించే చర్యలు, ఆర్థిక నిబంధనలు, అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన నౌకల రాకపోకలపై నిషేధం వంటివి ఉన్నాయని పేర్కొంది. IRGC నిర్దేశించిన టోల్ సిస్టమ్ నిబంధనలు పూర్తి చేసి ఇప్పటి వరకు 26 నౌకలు హార్ముజ్ను దాటినట్లు పేర్కొంది. ఇందుకోసం ఆయా నౌకలు సంబంధిత పత్రాలు సమర్పించి క్లియరెన్స్ కోడ్లు పొందినట్టు తెలిపింది. ఇరాన్ తాజా నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. హార్ముజ్పై ఇరాన్ నియంత్రణను ప్రపంచం అంగీకరించబోదని మార్కో రూబియో పేర్కొన్నాడు. మరోవైపు జలసంధిలో నౌకలపై టోలు విధించడాన్ని G7 దేశాలు తప్పుబట్టాయి. ఇరాన్ ఈ రేంజ్లో పట్టు బిగిస్తోంది కాబట్టి హార్ముజ్ విషయాన్ని పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. మరి యుద్ధంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ట్రంప్ తన సన్నిహితులతో హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరవకపోయినా ప్రస్తుతానికి యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నట్లు హింట్స్ ఇస్తున్నారు. ఇరాన్ నౌకాదళం క్షిపణి సామర్థ్యాలను ఇప్పటికే అమెరికా దెబ్బతీసిందని, కాబట్టి తమ లక్ష్యం నెరవేరిందని భావిస్తున్నాడు. జలసంధిని తెరిపించే సంక్లిష్టమైన బాధ్యతను తర్వాత చూసుకోవచ్చని, ప్రస్తుతానికే సైనిక చర్య నిలిపేయాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడ ట్రంప్ సర్కార్ ఎన్ని సమర్థనలు చేసుకున్నా ఈ యుద్ధంలో అమెరికా లక్ష్యం నెరవేరలేదు అన్నదే నిజం. అమెరికా అసలు లక్ష్యం ఇరాన్లో పాలన మార్పుతో పాటు ఆ దేశం అణుబాంబు లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితులను చేరుకోకుండా చూడడం. ఈ రెండు విషయాల్లో ట్రంప్ సర్కార్ విజయం సాధించలేదు. ఇరాన్లో పాలన మార్పు జరగలేదు. యురేనియం జాడ కనిపెట్టనూ లేదు. అయినప్పటికీ ఇరాన్ నేవీ క్షిపణి సామర్థ్యాలను దెబ్బతీశాం కాబట్టి ఈ యుద్ధంలో గెలుపు తమదేనని చెప్పుకుంటున్నారు. ఒక రకంగా ఇది అర్థం పర్థం లేని సమర్థనే తప్ప ఇరాన్తో యుద్ధంలో గెలుపు ఏమాత్రం కాదు. ట్రంప్ నిజంగా వచ్చే వారం యుద్ధ విరమణ ప్రకటిస్తే అది ఓటమిని ఒప్పుకోవడంతో సమానం. మరి ఈ విషయంలో ఏం చేస్తాడో చూడాలి.